ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ అనేటువంటిది గతంలో అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ 13 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీ ఈరోజు ఈ స్థాయిలో మీకు అధికారం ఉందని చెప్పి మీకు ఒక సొంత రాజ్యాంగం ఉందని చెప్పి మేము ఎర్ర పుస్తకంలో రాసుకున్నటువంటి అన్నీ అమలు చేస్తామని చెప్పి ఈ రకమైనటువంటి చర్యలు వీటికి పాల్పడతామంటే సరే రేపు కూడా మళ్ళీ ప్రజాస్వామ్యంలో ఏది శాశ్వతం కాదు. ప్రతిదానికి సమాధానం అనేటువంటిది ప్రజలు ఇస్తారు. అవకాశాలు అనేటువంటివి అందరికీ వస్తాయి. అవకాశం వచ్చినటువంటి దాన్ని ఏ రకంగా మీరు వినియోగిస్తున్నారు అనేటువంటిది ప్రజలు చూస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరికీ సంబంధించినటువంటి ఒక దేవాలయం లాంటిది. ఇక్కడే కాదు, రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలంటే మా పార్టీకి సంబంధించినటువంటి దేవాలయాలతో సమానం. తప్పకుండా రానటువంటి కాలంలో చట్టపరంగా మేము పోరాటం చేస్తాం. మేము చట్టాన్ని ఎక్కడా కూడా మేము అధికారం ఉందని చెప్పి వాస్తవంగా అయితే గతంలో 10-11 బిల్డింగులు తెలుగుదేశం పార్టీ హయాంలో నిర్మించారు. తీయమనంటే వాళ్ళకి ఏంటంటే దేనికి పర్మిషన్స్ ఉన్నాయో 2002, 2003లో విశాఖపట్నంలో ఉన్నటువంటి దస్పల్ హిల్స్ పక్కన ఉన్నటువంటి వారి ప్రభుత్వ కార్యాలయానికి 17-18 సంవత్సరాలు అసలు ప్లాన్ అప్రూవల్ లేదు. ఆ రోజు ప్రతిపక్షంగా మేము ఫైట్ చేసి అసలు మీ తాలూకా రికార్డ్స్ అన్ని బయట తీయమంటే అప్పుడు 16-17 సంవత్సరాల తర్వాత వాళ్ళు ప్లాన్ అప్రూవల్కి అప్లై చేశారు. అప్పటి వరకు ఉన్నటువంటి ఫైన్లన్నీ అప్పుడు కట్టారు. అప్పటి వరకు ఉన్నటువంటి ట్యాక్స్లు ఒకరోజు కట్టలేదు. ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి లీజ్ అమౌంట్ కట్టలేదు. వీరు వచ్చి ఈరోజు నీతులు చెప్పి మేము ఈ రకంగా కార్యక్రమాలు చేయడం అనేటువంటి సమంజసం కాదు. ఏదేమైనప్పటికీ మేము చట్టపరంగా మాకున్నటువంటి రైట్స్ని మేము ప్రొటెక్ట్ చేసుకుంటూ మా దేవాలయాలని మేము ప్రొటెక్ట్ చేసుకుంటాం. మా ప్రభుత్వం నుంచి కేటాయింపబడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే కేటాయించామో, ఎక్కడైతే నిర్మాణాలు చేశామో సరే ఇప్పటికే వారు హై హ్యాండెడ్గా ఈరోజు బుల్డోజర్ల ప్రభుత్వం మొదటి నుంచి అధికారంలోకి వచ్చినటువంటి రోజు నుంచి గడిచినటువంటి 20 రోజులుగా ఏ రకమైనటువంటి విధ్వంసకాండ నిన్ననే మా కార్పొరేటర్ గారు కొండబాబు గారు మన 4వ వార్డు 4వ డివిజన్ కార్పొరేటర్ గారు 4వ డివిజన్ కదా రాత్రి ఆయన ఇంటి మీద రాళ్ళు రువ్వారు. ఇల్లు అద్దాలన్నీ పగలగొట్టారు. ఈ రకమైనటువంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నాయి. సరే ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులు అయిపోయినాయి, వ్యక్తిగతంగా నాయకులు అయిపోయినారు. ఈరోజు మా పార్టీకి సంబంధించినటువంటి పార్టీ కార్యాలయాల మీదకి వచ్చారు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు మీకు తెలుసు ఏం జరిగిందో ఏం జరుగుతుందో. ఏదేమైనప్పటికీ మేము రూల్స్ ప్రకారం వెళ్ళాం. సరే ఏదన్నా డీవియేషన్స్ ఉన్నాయి, మీరు ఇది కాదు ఈ రకంగా వెళ్ళాలన్నప్పుడు మీరు డైరెక్షన్ ఇవ్వాలి. మీరు ఈ రోజు వరకు చెప్పకుండా నిన్నటికి నిన్న వచ్చి మీరు ఇక్కడ కాదు అక్కడికి వెళ్ళండి అని చెప్తే సరే వెళ్తాం, టైం ఇవ్వాలి కదా. డబ్బులు కట్టాం, మార్టగేజ్ చేసాం, బిల్డింగ్ మార్టగేజ్ చేసాం, అన్ని ప్రొసీజర్ ప్రకారం ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి ఫీజులు కట్టాం, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్లు కట్టాం, కరెంటు బిల్లులు గతంలో మా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఇప్పుడు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి పంచకల్ రమేష్ బాబు గారు ఆయన మా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కట్టినటువంటి కరెంటు బిల్లు ఆయన పేరు మీద ఇచ్చారు. అప్పుడు దానికి సంబంధించినట్టు కట్టినటువంటి బిల్లులు, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్లు ప్రొసీజర్ ప్రకారం అన్నీ చేసిన తర్వాత కూడా అంటే పద్ధతి ప్రకారం ఏదైనా చేస్తే ఉండడానికి లేదు అనేటువంటిది మీ అభిప్రాయం అయితే చెప్పమనండి. వీటిని దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలండి. జరుగుతున్నటువంటి ప్రక్రియలు, చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, దాడుల్ని ప్రజలందరూ కూడా గమనించాల్సిందిగా, మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఒకసారి ఆలోచించాల్సిందిగా మీ ద్వారా మరొకసారి అందరికీ తెలియజేసుకుంటూ మాకు ఇచ్చినటువంటి నోటీసుల్ని చట్ట ప్రకారం మేము ఫైట్ చేసుకుంటాం, ప్రొటెక్ట్ చేసుకుంటాం. ఏది కూడా డీవియేషన్తో ఏది చేయలేదనేటువంటిది మరొకసారి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. గీతం యూనివర్సిటీ పల్లా శ్రీనివాస్, పేలా గోవింద్, సబ్బం హరి ఆ రోజు మీకు అకార్డింగ్ టు రూల్స్ ప్రకారం అవన్నీ
వైలేషన్స్ కనిపించాయి కాబట్టి అవన్నీ చేయడం జరిగింది. ఈ రోజు వాళ్ళు వైలేషన్ కనిపించి ఒక నోటీస్ ఇచ్చారు. ఇది ఫారెస్ట్ అక్కడ కొట్టేసింది దాని గురించో, అక్కడ కొట్టేసిందో తాడేపల్లిలో, మరి దానికి నొడవ మహా న్యూస్ వాళ్ళు అడగరా దాన్ని? నేను అనేది సరే నువ్వు చెప్పినవన్నీ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, సరే కొట్టేసాము, అందుకనే కదా ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం. లేకపోతే అసెంబ్లీలో నిన్న ఈరోజు ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు మేము కూడా స్పీకర్ ఎన్నిక చేసేవాళ్ళం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సరే నువ్వు చెప్పినవి మేము అవే తప్పులే అనుకుంటే నువ్వు అనుకున్నవి, అందుకని మనం ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు కదా. ఈరోజు మమ్మల్ని గెలిపించలేదు కదా ప్రజలు. నేనేమంటానంటే ఇప్పుడు జరిగినటువంటి ప్రక్రియలు ప్రొసీజర్ ప్రకారం ఉన్నాయి, ప్రొసీజర్ ప్రకారం ఇదే ప్రొసీజర్ అనుకొని మేము ప్రొసీజర్ ప్రకారం చేశాము. ప్రతి దాంట్లోని నేనేమంటానంటే గతంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు అనేక నిర్మాణాలు జరిగినాయి అనేక జిల్లాల్లో. తెమ్మనండి అన్ని పర్మిషన్స్ చూపించమనండి ఒకసారి తెలుగుదేశం పార్టీకి. నేను చెప్తున్నాను కదా 2016లో నేను సజీవ సాక్షిని. ఆ రోజు ఇష్యూస్ మీద ఫైట్ చేస్తున్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి సంబంధించినటువంటి ప్లాన్ అప్రూవల్ చూపించమంటే ప్లాన్ అప్రూవల్ లేదు దానికి. అప్పటి వరకు కట్టినటువంటి లీజ్ అమౌంట్ ఎక్కడ కట్టారో చూపించమంటే నోటీస్ లీజ్ అమౌంట్ కట్టింది లేదు. 16-17 సంవత్సరాలు కట్టలేదు డబ్బులు, గవర్నమెంట్ కట్టాల్సింది. సరే ఏదేమైనప్పటికీ ఇప్పుడు జరిగినటువంటి దానికి మేము ఇప్పుడు పబ్లిక్ ఏం చెప్తారు, వీళ్ళకి ఏమి పర్మిషన్ లేకుండా వీళ్ళు కట్టేశారు అనేటువంటిది ప్రొపగండా చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ చూస్తుంది. అది కాదు అనేటువంటిది మేము సమాధానం చెప్తున్నాం. మా దగ్గర ప్రక్రియ ప్రకారం మా ప్రొసీజర్స్ మేము ఫాలో అయ్యామని చెప్పి చెప్తున్నాం. ఇంకా ఏమన్నా ఇష్యూస్ ఉంటే చట్ట ప్రకారం ఫైట్ చేస్తాం. సో దాన్ని ఇది ఒకటే కాదు, అనకాపల్లికి కూడా ఇదిగో నేను మార్టిగేజ్ చేసింది 25 సెప్టెంబర్ 2023లో జీవీఎంసీకి ఆ రోజు కూడా వాళ్ళు మార్టిగేజ్ చేయాలని చెప్పి చెప్తే ఆ రోజు మార్టిగేజ్ చేసినటువంటి ఇప్పుడున్నటువంటి కమిషనర్ గారే ఇగో మా జిల్లా పార్టీ అధ్యక్షులు గారు గురువులు గారు మొత్తం ఉన్నటువంటి దాంట్లో 10% ఆఫ్ ద టోటల్ బిల్టప్ ఏరియాని మార్టిగేజ్ చేశాం. మార్టిగేజ్ చేసినటువంటి డాక్యుమెంటు 8273/2023 డాక్యుమెంట్ నెంబరు జీవీఎంసీకి మార్టిగేజ్ చేశాం. మధురవాడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు 8273/2023. మొత్తం బిల్డింగ్లో నువ్వు బిల్డింగ్ కట్టావు 500 గజాల్లో బిల్డింగ్ కట్టి ఒక 5,000 స్క్వేర్ ఫుట్ కడితే ఒక 500 SFT మార్టిగేజ్ చేయాలి. ఇది ప్రొసీజర్. అంటే నువ్వు ఎప్పుడైనా డీవియేషన్స్తో కడితే దాన్ని గవర్నమెంట్ ఓన్ చేసుకునేటువంటి దానికి లేదా నీకు పెనాల్టీ కిందో దేని కిందో అది ఉపయోగపడుతుందని చెప్పి సహజంగా రెస్ట్రిక్షన్స్ కోసం అని చెప్పి పెడతారు. ఆ మార్టిగేజ్ కూడా చేసాం 2023-25 సెప్టెంబర్. ఇందాక మీకు చెప్పినట్టుగా దానికి సంబంధించి ప్రూఫ్ నేను చెప్పేది. మీరే నోటుతో చెప్పిస్తారు, నోట్ లేదా మీదేరని అంటే ఇది నోట్ డాక్యుమెంట్. సో ఏదేమైనప్పటికీ వారు ఏ రకంగా వాళ్ళు తాలూకా అన్నీ డాక్యుమెంట్స్. సో ఓవరాల్గా ప్రజలకు మీ ద్వారా చెప్పేది ఏంటంటే మేము చేసినటువంటి నిర్మాణాలు ప్రతీది కూడా పద్ధతి ప్రకారం యాజ్ పర్ రూల్స్ ఫాలో చేసాం. అయినప్పటికీ కేవలం విధ్వంసం సృష్టించాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు రాష్ట్రంలో ఉండకూడదు అనేటువంటి అభిప్రాయంతో చేపడుతున్నటువంటి కార్యక్రమాలు. తాడేపల్లిలో కొట్టేసేది కూడా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి వాళ్ళు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అది రోజు కనబడుతుంది అన్నటువంటి ఉద్దేశంతో కొట్టేసినట్టు కనబడుతుంది.